హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ మరి ఎలా కట్ చేయాలో ఫ్రెండ్స్ కట్ ఈజీగా చెప్పేసి అయినా చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోకనే మనకి హ్యాండ్స్ కట్ చేసుకోకంటే ముందు మీకు చిన్న విషయం చెప్తాను. ఏంటంటే వాళ్ళకి ఈ హ్యాండ్స్ ఇంతే రావాలంట. అంటే ఎన్ని ఇంచులు ఉంది చూపిస్తాను. ఇదంతా 8 ఇంచులు ఉందనుకోండి, వాళ్ళకి ఇదే హ్యాండ్స్ రావాలి. దీనిపైన మాత్రం బుగ్గ రావాలి అన్నారు. అంటే 3/4 హ్యాండ్స్ రావాలి అన్నారు. మాకు ఈ వరకు పైన బుగ్గ రావాలి అన్నారు. మరి ఎలా కుట్టాలో ఎలా ట్రై చేయాలో చెప్తాను మీకు. చూడండి, ఇప్పుడు మనకి 8 ఇంచులు ఉంది. 8 ఇంచుల కాడికి చూడండి, నేను కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటున్నా. మళ్ళీ 8 ఇంచుల కాడ నుంచి కిందికి నేను 2.5 వేసుకుంటున్నా. దీనికి ప్రతిదానికి 3 వేస్తాను కదా, దీనికి 2.5 వేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ వేస్తున్నా. ఈ 1 ఇంచ్ కాడ నుండి చూడండి, 1 ఇంచ్ కాడ నుండి సేమ్ దీనికైతే 4 ఇంచెస్ ఇక్కడ ఇలాగా ఇలా నీట్గా రాని. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఆమె బుగ్గ కావాలి అన్నది, అంటే 3/4 హ్యాండ్స్ కావాలి అన్నది. కాబట్టి ఎక్కువ కావాలన్నది కాబట్టి నేను ఇక్కడికి పెడుతున్నా. చూడండి, ఇలాగా అంటే ఇలా వస్తుందన్నమాట. ఎక్కువ కావాలన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పెట్టాలి. నేనైతే ఇంత ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి, ఇలాగా అంటే ప్లెయిన్ క్లాత్ ఇంత కుచ్చులు వస్తే ఎలా ఉంటుందో మీకు కుట్టినాక కూడా వీడియో పెడతాను. చూడండి, ఇప్పుడు మనము ఇలా ఫ్రిన్స్ కట్ చేసుకుందాము. పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను నేను. ఇలా నీట్గా వేసుకొని చూడండి, నేను షోల్డర్ ఎంత పెడుతున్నా అంటే నేను 5.5 షోల్డర్ పెడుతున్నా. ఇక్కడికి ప్రిన్స్ కట్టే కానీ 5.5 పెడుతున్నాను షోల్డర్ 5.5. కిందికి సేమ్ మనకి ఆమదం సైజు కూడా 5.5 పెడుతున్నా. ఇలా వచ్చేసి నేను 12 తీసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 3.5 పెట్టుకుంటున్నా. ఇలాగా సేమ్ 3.5 కిందకు వచ్చేసి 5 ఇంచులు పెట్టుకుంటున్నా. చూడండి, ఇలాగా. వాళ్ళకి గల్ల ఎలా కావాలని అడిగారంటే వాళ్ళు ఇలా అంటే ఈ డీప్ గల్ల అడిగేసిర్రు. అందుకని నేను నార్మల్గా చూడండి 2.5 పెట్టాలి, కానీ 3 ఇంచులు పెడుతున్నా. 3 ఇంచులు పెట్టి ఇలా డీప్గా పెడుతున్నా. మరి వాళ్ళకి ఏమవుతుందో నాకు తెలియదు, వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి పెట్టేస్తున్నాను అంతే. పొడవు వచ్చేసి నేను 14.5 పెడుతున్నా. ఇక్కడికి 9.5 మనకి ఖర్చులకి, 9.5 నుంచి ఇక్కడికి ఇలా ఖర్చులకు ఉంచుకోండి. నేను మళ్ళీ విడిగా ఫ్రిన్స్ కట్ మీకు సపరేట్ చూపిస్తాను. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది విడివిడిగా చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ గల్లా వాళ్ళు ఏం అడిగారో చూపించేస్తాను. చూడండి, ఇది 3 ఇంచెస్ ఇక్కడికి వస్తుంది. 3 ఇంచెస్ కాడికి మనకి 4 అంటే 4 కాడికి 4.5 పెట్టుకోండి. ఇలాగా నార్మల్గా మనకి ఇది ఎంత వస్తుంది, 6.5 వస్తుంది ఇక్కడికి. అయితే వాళ్ళు నాకు పెట్టుమన్న గల్లు ఏంటంటే ఇది అన్నమాట. చూడండి, ఇలాగా. మీకు కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు. రెండుట్లా మీకు ఏది తక్కువ అనుకుంటే తక్కువ తీసుకోండి, ఎక్కువ అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. నాకు వాళ్ళు చెప్పిన గల్లా ఇది. కాకపోతే నేను బక్రం వేసి మలిపేస్తా, లేదంటే అప్పటికప్పటికి వాళ్ళకి అడిగి నేను అలా కుట్టి పడేస్తా. ఇలాగే పెట్టుకోవాలి ముందరికైతే. ఇలా పెట్టేసుకోండి, ఓకేనా.
ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ కట్టు ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 పెట్టుకోండి, ఇది 5.5 పెట్టుకోండి. ఇలాగా ఇటు నుంచి ఇలా ఇలా వేసేసుకోండి. నేను ఆల్రెడీ అన్ని బ్లౌజులు కట్ చేసి చూపిస్తున్నా, ఇది అవసరం లేదు, నేను కుట్టేటప్పుడే కట్ చేసేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు ఏం చెప్పలేదు, రౌండ్ పెట్టేసేయమన్నారు. కాబట్టి నేను 10 ఇంచెస్ కరెక్ట్గా మనకి ఇక్కడ 3 పెట్టేసి గల్లా ఇక్కడ నుంచి ఇక్కడికి 10 పెడుతున్నా. 10 పెట్టి నార్మల్గా రౌండే పెట్టేస్తున్నా, అందులో ఏమి ఉండలేదు రౌండ్. ఇది మరి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టండి. ఓకేనా? బాయ్ మరి.